లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అదే సమయంలో హిట్స్ కూడా అలాగే కొట్టేస్తున్నారు. ఇప్పటికే దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో మంచి విజయాలు అందుకున్నారు నాని. ఇప్పుడు థియేటర్స్ లో హిట్ 3 మూవీతో ఏ రేంజ్ లో సందడి చేస్తున్నారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శైలేష్ కొల్లు దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ఇప్పటికే 100 కోట్ల వసూలను రాబట్టారు నాని. ఇప్పుడు పారడైజ్ మూవీ సెట్స్ లోకి అయితే అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. భారీ హిట్ అవుతుందని కూడా ఆశిస్తున్నారు. నెవర్ బిఫోర్ మూవీగా పారడైజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో నాని చేతిలో సుజీత్ మూవీ కూడా ఉన్న విషయం అయితే మనందరికీ తెలుసు. చాలా కాలం క్రితం ఆ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చింది, కానీ ఇంకా సినిమా మాత్రం సెట్స్ పైకి వెళ్ళలేదు. ఎందుకంటే సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో లాక్ అయిపోయారని చెప్పాలి. ఇప్పటికే ఓజీ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వగా పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల మూవీ హోల్డ్లోకి వెళ్ళిపోయింది. రీసెంట్ గా పెండింగ్ షూటింగ్స్ కు పవన్ కళ్యాణ్ డేట్ ఇచ్చారని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో చిత్రీకరణను సుజిత్ పూర్తి చేస్తారని జోరుగా ప్రచారం కూడా సాగుతోంది. ఆగస్టు, సెప్టెంబర్ లో ఓజీ రిలీజ్ కానుందట. ఆ తర్వాత ఫ్రీ అయిపోయాక సుజిత్ నాని మూవీపై ఫోకస్ చేయబోతున్నారని సమాచారం. దసరా తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాది స్టార్టింగ్ లో షూటింగ్ ను మొదలు పెట్టనున్నారని వినికిడి. 2027లో సుజిత్ తో చేయనున్న సినిమా రిలీజ్ అవుతుందని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో నాని చెప్పారు. అయితే ఆ సినిమాకు టైటిల్ ను బడ్లీ రోమియోగా ఫిక్స్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఇప్పుడు అంతా సెట్ అయిందని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. అందుకు మేకర్స్ కూడా రంగం సిద్ధం చేస్తున్నారని టాక్. అయితే నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ గా నిలవనున్న సుజిత్ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో అంతా వేచి చూడాల్సిందే.